అండి శ్రీనివాస్ గారు జయబాబా. ప్రార్థనా గీతమైన నమ్మ మెహర్ బాబాని ఆలపించి మన ఈ కార్యక్రమానికి బాబాని ఆహ్వానించినందుకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో మొదటిగా వెంకట నరసింహ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పద్మావతి గారు రెడీగా ఉండాలి. జయబాబా. జయబాబా అండి. నరసింహం గారు జయబాబా జై బాబా జై బాబా. పద్మావతి గారు మీరు తర్వాత చేయండి. జై బాబా. జై బాబా తర్వాత చేస్తున్నా. జయ మెహరు జయ జయ మెహరు జయ జయ మహా అవతార్ జై జయ మహా అవతార్ జయ జయ మెహరు జై జయ మహా అవతారు జయ జయ మెహరు జై జయ మెహరు జయ జయ మెహరు జయ జయ మహా అవతారు జై జయ అనాది జయ సనాతన జయ అనాది జయ సనాతన జయ జగత్ तरतार జై జయ జగత్ करतार जय जय महा अवतार जय 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 महा अवतार जय जय मेहर जय जय मेहर जय जय मेहर जय जय महा अवतार जय जय विदाता जय अनंत दुरितारता ईश जय जय प्रभु अल्लाह इलाही जय हो अहुरा मद जय जय चिरंतन जय निरंतन जय अखंडित शांति जय जय दयानन जय शुभानन जय मेहरुमय हारि जय जय विदाता जय अनंत दुरित हरता ईश जय जय प्रभु अल्लाह इलाही जय हो अहुरा मद जय जय चिरंतन जय निरंतन जय अखंडित शांति जय जय दयानन जय शुभानन जय मेहरुमय हारि जय जय मेहरु जय जय मेहरु जय जय महा अवतार जय जय जगदोद्धारका जय जय प्रभु पुरुषोत्तमा जय महाकाला हरिहर जय सकल आधार जय जय जगदोद्धारका जय जय प्रभु पुरुषोत्तमा जय महाकाला हरिहर जय सकल आधार जय प्रेम के सिंधु प्रभु जय प्रेमी प्रियतम जय प्रभो मधुसूदन जाऊ बलि सतसार जय ओंकार जय प्रेम के सिंधु प्रभु जय प्रेमी प्रियतम जय प्रभो मधुसूदन जाऊ बलि सतसार जय ओंकार जय जय मेहर जय जय मेहर जय जय महा अवतार जय जय महा अवतार जय जय मेहर जय जय महा अवतार जय जय मेहर जय जय मेहर जय जय मेहर जय जय महा अवतार जय अवतार मेहर बाबा की जय अंदर जय बाबा. జయ బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయబాబా ధన్యవాదాలు. జయబాబాలు. ఇప్పుడు పద్మావతి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత దినేష్ రెడీగా ఉండాలి. జయబాబా. జై మెహర్ బాబా అమ్మ. అందరికీ శ్రీరామం శుభాకాంక్షలు. ఆ బాబా ఆశీస్సులు అందరి మీద ఉండాలని నిరంతరం వేడుకుంటున్నా. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. హాయిగా 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 మెగరవతారమూర్తిని కొలువురే సత్య పరమాత్మయే తెంచే ధరణికి. హాయిగా 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 మెగరవతారమూర్తిని కొలువురే సత్య పరమాత్మ అరుదెంచే ధరణికి.
ప్రభు అరుదంచే బహుకాలమాయనే అనతి కాలములో నిర్యాణముందినే వినని మన్నించి ప్రభు చెంత చేరుమా అదును దాటేనా మరి రాదు కోరినా ప్రభు అరుదంచి బహుకాలమాయనే అనతి కాలములో నిర్యాణముందినే వినని మన్నించి ప్రభు చెంత చేరుమా అదును దాటేనా మరి రాదు కోరినా మాయ తొలగించు దైవము మనలా దైవంగా చరిచేయు నేస్తము మాయ తొలగించు దైవము మనలా దైవంగా సరిచేయు నేస్తము హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువురే సత్య పరమాత్మ ఏతించే ధరణికి ప్రతి అవతార యుగమందు దైవము మరలా అరుదెంచెదనని ఆనాతిచ్చెను ప్రతి అవతార యుగమందు దైవము మరలా అరుదెంచెదనని ఆనాతిచ్చెను సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలిచినా పిలుపు వినరేరా మరి రాదు కోరినా సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలిచినా పిలుపు వినలేరా మరి రాదు కోరినా సమత భేదాలు తొలగించి తీరుగా అతని చేరవా తరింతు నేరుగా పిలుపు వినరేరా మరి రాదు కోరినా సమత భేదాలు తొలగించు తీరుగా అతని చేరవా తరింతు నేరుగా హాయిగా 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 మెహరవతారుని మూర్తిని కొలువురే సత్య పరమాత్మ ఏతి ఎదరణికి జగతి బీభత్సం కానున్నది బావిలో ప్రగతి పందాయే మరిపోవునంతలో జగతి బీభత్సము కానున్నది బావిలో ప్రగతి పందామే పందేయే మారిపోవునంతలో బ్రతికే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణమౌ నాటికి బ్రతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణమౌ నాటికి పతిత పావనుడౌ పరమాత్ముని సేవలో పతిత పావనుడౌ పరమాత్ముని సేవలో బ్రతుకు గడిపావా సుఖయింతు హాయిగా బ్రతుకు గడిపావా సుఖయింతు హాయిగా 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 మెగరవతారమూర్తిని కొలువురే సత్య పరమాత్మ ఏతి ఎదరణికి అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా శతకోటి ధన్యవాదాలు బాబాకి మీకు ధన్యవాదాలమ్మా జై మెహర్ బాబా జై బాబా జై బాబా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు జై బాబా ధన్యవాదాలు జై బాబాలు ఇప్పుడు దినేష్ సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత కోటేశ్వరరావు గారు రెడీగా ఉండాలి జై బాబా जय बाबा अवतार मेहर बाबा की जय ईशा परमेशा
శ్రీకరము శుభకరము చిన్మయము నీ దివ్య రూపం మధురాతి మధురము నీ నామ నిత్య సంస్మరణము ప్రేమే సర్వముగా ప్రేమాతిశయముగా ప్రేమించుటొక్కటే సాధనము ప్రేమా విధేయతను సర్వార్పణములొకటే అర్పించదగినవని తెలిపినావు ప్రియతమా నీ మాట పాటించుటే చేయదగు కార్యము మాకు ఇలను ప్రియతమా నీ మాట పాటించుటే చేయదగు కార్యము మాకు ఇలను ఎవని రాకతో జగము నిత్య నూతనమౌను ఎవని రాకతో ఇహము పరమై వర్ధిల్లు ఎవనికై జనులెల్ల వేచినారో ఎవని ఆగమనమున తనువంత పులకించు ఎవరి ఆశ్రయములో మనసంత వికసించు ఎవరి చేరువ సత్య సాధనము ఆ తండ్రివే వచ్చి ఆనందమును తెచ్చి ప్రేమించుటను నేర్పి పిలిచినావు నీ ప్రేమ హృదయాలు అహరహము జ్వలించు ధన్యులైనాము శ్రీ మెహరు బాబా ప్రియతమా ప్రియతమా నీ మాట పాటించుటే చేయదగు కార్యము మాకు ఇలను ప్రియతమా నీ మాట పాటించుటే చేయదగు కార్యము మాకు ఇలను మా పాపమ పని పమ పసని పమా పామా ప్రియమార పిలిచావు రమ్మనుచు ప్రేమమయ మెహరీష మా పాపమ పని సరిరి సని పమా పాని మపమా పిలుపు విని దరి చేరి శరణంటూ పిలిచాము ప్రియమార ప్రభువా మపని సరి సాని పాని పామా మెహరు మెహరనుచు స్మరించాము మపని సరి సారి సరి మరి సని పమా ప్రభు స్తుతిని చేస్తూ పరవశించాము మా మారి మరి మరి సరిమా పాహి పాహి పరమేశ సరిమా బాబా సపమా మేయే బాబా నీ మాట పాటగా మరచి పాడే వరము నీ పాట భాగ్యముగా బ్రతుకు గడిపే వరం మెహరు శ్రీ కొసగి దీవించినావు ఆ పాట పాడుచో పరవశించే వరము పరవశములో మేను మరచిపోయే వరం మెహరుబా ప్రేమికుల కొసగినావు అవతారుడవు నీవు ఆరాధ్యుడవు నీవు నీ గానమే మాకు ప్రాణమనుచో బ్రతికాము ఇన్నాళ్ళు బ్రతకాలి కడవరకు ఆశీర్వదించు శ్రీ మెహరు బాబా ప్రియతమా ప్రియతమా నీ మాట పాటించుటే చేయదగు కార్యము మాకు ఇలను ప్రియతమా నీ మాట పాటించుటే చేయదగు కార్యము మాకు ఇలను అవతార్ మెహర్ బాబా की జై జై బాబా బాబు నాన్న ధన్యవాదాలు. దినేష్ చాలా బాగా పాడావు తండ్రి. ఆ బాబా ఆశీస్సులు ఎల్లప్పుడు నీ మీద ఉండాలి. జై బాబా. జై బాబా, జై బాబా నాన్న, జై బాబా. చాలా చక్కటి సంకీర్తన. నువ్వు కూడా అంతే చక్కగా పాడావు. పద్మావతి గారు చెప్పినట్టు ఎప్పటికీ కూడా బాబా ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటూ జై బాబా అమ్మ, జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో కోటేశ్వరరావు గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత లలితా కుమార్ గారు రెడీగా ఉన్నారు. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, రామకృష్ణ జీజసాది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, రామకృష్ణ జీజసాది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు.
గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలు కొలపనించి. గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలు కొలపనించి. మత జాతి భేదములను తొలగింపగనించి, మత జాతి భేదములను తొలగింపగనించి, పుడమిని పూనా నగరిన పుట్టినట్టి ప్రభువు మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు. రామకృష్ణ జీజసాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు. ఇలలో మాయను దాటగా సాయపడు దైవము, కలిలో మానవుల పాలి కల్ప వృక్షము. ఇలలో మాయను దాటగా సాయపడు దైవము, కలిలో మానవుల పాలి కల్ప వృక్షము. దరిచేరిన వారికిచ్చునితడు దైవ దర్శనం, దరిచేరిన వారికిచ్చునితడు దైవ దర్శనం. నిరతము కొలచిన వారు పొందునాత్మ విజయం మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు. రామకృష్ణ జీజసాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు. సర్వభూత సాక్షినితడు సర్వేశ్వరుడితడు, సర్వోత్తముడననుచు సాటి చెప్పు నీతడు. సర్వభూత సాక్షినితడు సర్వేశ్వరుడితడు, సర్వోత్తముడననుచు సాటి చెప్పు నీతడు. సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు, సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు. సర్వమతని కర్పించి ప్రేమ పొందురండు మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు. రామకృష్ణ జీజసాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు. ఆదిదేవుడు ఆదిదేవుడు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మేడం గారు. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా. ఇప్పుడు లలిత్ కుమార్ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा అండి. జై బాబా. ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని. బాబా పరవశమున నన్నునే మరచిపోని. ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని. బాబా పరవశమున నన్నునే మరచిపోని. నర నరమున బాబాను నామమే జీవమై, నాగళమున మేరు అనుస్వరములే నిలయమై. నర నరమున బాబాను నామమే జీవమై, నాగళమున మేరు అనుస్వరములే నిలయమై. నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై, నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై ప్రతి ఎదలో నిలచిపోని బాబా ఎద ఎదలో పదిలమవ్వని. ప్రతి క్షణము నిలిచిపోని బాబా ఎద ఎదలో పదిలమవ్వని. ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని. బాబా పరవశమున నన్నునే మరచిపోని. త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ నిరతముని స్మరణయే కోరుతా దైవమ. త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ నిరతముని స్మరణయే కోరుతా దైవమ. సర్వమై కాచుమా సాన్నిధ్యం చేర్చుమా
సర్వమై కాచుమా సాన్నిధ్యం చేర్చుమా సాకార మెహరు బాబా బాబా అవతార మెహరు బాబా సాకార మెహరు బాబా బాబా అవతార మెహరు బాబా ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని బాబా పరవశమున నన్నునే మరచిపోని అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా. జై ఇప్పుడు శర్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు రెడీగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। పేరు మెహరట ప్రేమ నొసగునట ప్రేమకు వసుడటే ఓ మనసా ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట ప్రేమయే చాలట నియమములేదట ఇతర వరములే అడుగకూడదట అడిగి పొందునది అతని రక్తమట ఆ అడిగి పొందునది అతని రక్తమట అడిగి అడుగక పొందిన జన్మధన్యమట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట ద్వంద్వములకు మరి లొంగరాదట ఆ ద్వంద్వములకు మరి లొంగరాదట ఆతని కొంగు విడరాదట ఏది ప్రేమయో ఎంత ప్రేమయో ఏది ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట సత్యముతానట నిత్యముతానట సత్య నిత్యముల సర్వముతానట సాటిలేని సత్యావతారుడట ఆ సాటిలేని సత్యావతారుడట నేటి యుగమునకు వెలుగుబాటట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట ప్రేమ నసగునట ప్రేమకు వసుడటే ఓ మనసా ఏది ప్రేమయో అవతార్ మెహర్ బాబా की जय मेहर बाबा నాగమణి గారు ధన్యవాదాలు అందరికీ జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేస్తారు. జై బాబా. ఇప్పుడు సులోచన గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా సులోచన గారు. జై బాబా అండి నాగమణి గారు. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరందామా మెహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా
పరమాత్మ పరంధామ మెహర్ బాబా ఓ ప్రేమ సాగర మమ్మేలరాదరా ఓ ప్రేమ సాగర మమ్మేలరాదరా ప్రభువా అవతార్ మెహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరధామ మెహరు బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా కరుణాంతరంగా మము కరుణించుము బాబా కరుణాంతరంగా మము కరుణించుము బాబా కలలు కంటున్నా కనిపించదే నీ రూపం కలలు కంటున్నా కనిపించదే నీ రూపం ప్రభువా అవతార్ మెహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మెహరు బాబా చిరునవ్వులొలికే చిదానంద రూపా ఆనందమొసగే పరమానంద రూపా చిరునవ్వులొలికే చిదానంద రూపా ఆనందమొసగే పరమానంద రూపా ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా మాలోనే నీవున్నా మా మనసు తెలుపదే మాలోనే నీవున్నా మా మనసు తెలుపదే ప్రభువా అవతార్ మెహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మెహరు బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదొరా ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదొరా ప్రభువా అవతార్ మెహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికి జై బాబా అండి నాగమణి గారు జై మెహర్ బాబా అండి జై బాబా జై బాబా జై బాబా అండి చక్కటి సంకీర్తన చక్కగా చేశారు జై బాబా 5 అయిపోయింది సమయం మన ప్రసంగానికి సమయం అయింది గౌరీ గారు మీరు బాబా విషయాలను మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నామండి జై బాబా జై బాబా అండి గౌరీ గారు జై బాబా గౌరీ గారు వినిపిస్తుందండి మీ అందరికీ వినపడుతుంది గౌరీ గారు అన్మ్యూట్ అయ్యారు కానీ వినపడుతుందా అవును వినపడట్లేదండి లెఫ్ట్ అయ్యారు వస్తారు మళ్ళీ కనెక్ట్ అవుతానేమో కానీ లెఫ్ట్ కాలేదు ఆమె లెఫ్ట్ కాలేదు వినిపిస్తుందా సార్ వినపడుతుందండి ఓకే ఓకే అవతార్ మెహర్ బాబా కీ జై ఒకసారి బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత దైవీమానవుడని జ్ఞానం పొందిన తర్వాత అందరికీ జీవిత సత్యాల గురించి బోధిస్తూ ఉన్న సమయంలో ఒక స్త్రీ మరణించినటువంటి తన కుమారుని తీసుకుని ఆయన దగ్గరికి వచ్చిందట
అయ్యా మీరు ఏదైనా చేయగలవారు, చేయగలిగిన వారు, నా కుమారుని బ్రతికించండి అందట. ఆయన అలాగేనమ్మా, తప్పకుండా బ్రతికిస్తాను. అయితే నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టు. ఒక ఇంటికి వెళ్ళి కొంచెం ఆవగింజలు తీసుకురా, ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి అందట. అదెంత పని అని అనుకుంది ఈవిడ. అయితే ఆయన ఒక కండిషన్ చెప్పారు. ఏమిటట? ఏ ఇంట్లో అయితే ఏ కష్టము లేదో ఆ ఇంటి నుండి ఈ ఆవాలు తీసుకురావాలి. బయలుదేరింది ఈవిడ. ప్రతి ఇంటిలోనూ కూడా ఏదో ఒక సమస్య, కష్టము చెబుతూనే ఉన్నారు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. ఒట్టి చేతులతో తిరిగి వచ్చి బుద్ధునితో, ప్రభు మీరు అన్నట్లుగా నేను ఆవాలు తీసుకురాలేకపోయాను, కష్టము సమస్య లేనటువంటి ఇల్లే లేదు అంటే, అప్పుడు బుద్ధుడు అన్నాడు, అర్థమైంది కదమ్మా, ప్రతి జీవితంలోనూ కూడా ఏదో ఒక కష్టం ఉంటుంది. ఎందుకని? ఈ ద్వంద్వాల్లో ప్రయాణిస్తూ, ఈ కష్ట సుఖాలని అనుభవిస్తూ, ఉన్న సంస్కారాలని ఖర్చు చేసుకుంటూ భగవంతుని వైపు ప్రయాణంలో మునిగి ఉంది ఆత్మ. సో జననం మరణం సర్వసాధారణం. ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు ఉన్నాయి కదా. మరి ఈ సమస్యల్ని బయటపడే మార్గం ఇన్స్టెంట్, టక్కమని అయిపోవాలి. మనం పురాణ కథల్లో వినే ఉంటాం అక్షయ పాత్ర గురించి, కామధేనువు గురించి, కల్ప వృక్షం గురించి, ఇంకా చెప్పుకోవాలంటే మ్యాజిక్ ల్యాంప్ గురించి. ఒక లాంతరు దాని మీద రుద్దితే ఒక జిన్ వస్తుంది, ఏం కావాలంటే అది చేసేస్తుంది. అలాగే కింగ్ మిదాస అని ఒక కథ కూడా చదువుతుంది. ఈ అక్షయ పాత్ర, కల్పవృక్షం, కామధేనువు, మ్యాజిక్ ల్యాంప్ ఇవన్నీ ఏం చేస్తాయి? ప్రపంచంలో మానవుడికి ఉన్నటువంటి ఆ కోరికల్ని తీరుస్తాయి. ఆ కోరేది ఆప్షన్ వీడిదే. ఏం కావాలంటే అది కోరుకుంటాడు. కష్టం గట్టెక్కాలంటే వెంటనే అది తీరిపోతుంది. కానీ భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి, ముఖ్యంగా అవతారుణ్ణి బాబాను నమ్ముకుని విశ్వసించి ప్రేమిస్తూ ఆయన అడుగుజాడల్లోనే ఉంటూ ఆయన కనుసన్నల్లోనే జీవిస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వాటి జోలికి వెళ్ళాడు. నాకు అక్కర్లేదు ఆ ఇన్స్టెంట్లని. నా ప్రయాణం, నా ఆత్మ యొక్క ప్రయాణం ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఏది మంచిదో ఏది చెడో అన్నీ తెలిసినవాడు. నాకేం తెలుసు? ఈజ్ ఆల్ నోయింగ్, ఐఎమ్ నాట్ నోయింగ్. సర్వం తెలిసినవాడు ఆయన, ఏమీ తెలియని వాడిని నేను. అలాంటప్పుడు నాకు ఏది అవసరమో ఏది కావాలో తెలిసినవాడు ఆయనే. నేను అజ్ఞానంలో కోరుకున్నా సరే నీకు ఇది హానికరమురా అని చెప్పగలిగే సామర్థ్యం గలవాడు ఆయనే. సర్వము తెలిసినవాడు ఆయనే. మనకి మండలి సభ్యుడైనటువంటి బాలనాటు చాలామంది చూసే ఉంటాం. ఆయన శారీరకంగా చాలా ఆరోగ్య సమస్యలతో ఉంటూ బాబా పైనే 100%, 200% ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవాడు. ప్రతి చిన్న విషయానికి కూడా ఆయన చెప్తారు, ఏమంటారంటే, ఒక తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం లాంటిది నాకు బాబాతో ఉన్న సంబంధం. బిడ్డ ప్రతి చిన్న అవసరానికి, ఎటువంటి బిడ్డట? నిస్సహాయమైనటువంటి బిడ్డ. ఒక కాలు సరిగ్గా లేదో, చేయి సరిగ్గా లేదో, కన్ను సరిగ్గా లేదో, తల్లిపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నటువంటి బిడ్డ ఎలా ఉంటుందో అలాగ నా పరిస్థితి ఉండేది. దానికి తగ్గట్టుగా నేను ఆయన్నే పూర్తిగా పట్టుకుని, నువ్వు తప్ప వేరే దారి లేదు నేను జీవించడానికి అనేటువంటి ఏకైక దృష్టి, ఏకోన్ముఖ దృష్టి ఆయనపైనే పెట్టి జీవిస్తున్నవాడు బాలనాటు.
ఆయనకు విజన్లో బాబా కనిపించినట్లుగా, బాబాతోటి మాట్లాడినట్లుగా, ఆ మాటల్లో రకరకాల ఆధ్యాత్మిక రహస్యాలు బాబా ఆయనకు చెప్పినట్లుగా పుస్తకాల్లో రాశారు. కాన్వర్సేషన్స్ అనేటువంటి పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. ఆయనతోటి సంభాషణలు నేరుగా సాక్షాత్తు భగవంతుడితోటి ఒక ప్రేమికుడు చేసినటువంటి సంభాషణలు ఇందులో ఉంటాయి. అయితే ఒకసారి బాబా అతని దగ్గరికి వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన, బాబా ఏమి ఇవ్వాలనుకున్నారో, ఈయన ఎందుకు వద్దన్నాడో చూద్దాం. అప్పుడట వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందట. నాకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది ఆ పరిస్థితుల్లో. ఈ వాతావరణం చూడగానే అతనికి ఏమనిపించిందట, బాబా రావడానికి ఇది సరైన సమయం, వస్తే బాగుండు, నాకు బాగుంది, వాతావరణం కూడా బాగుంది. అయితే ఎన్నోసార్లు వచ్చాడు అంతకుముందు, నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పించాడు. అప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటి, నీవు రావాలంటే ఏదైనా కారణం ఉండాలా, దానికి ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, ఏమీ ఉండవని నేను గ్రహించాను. వేళ పాళ ఉండదు, కారణం ఉండదు, నియమాలు ఉండవు. ఆయన ఎప్పుడు తలిస్తే అప్పుడు నా ముందు ప్రత్యక్షమైపోతాడని గతంలో అనుభవాన్ని బట్టి నేను గ్రహించాను. ఇంకా చెప్తున్నాడు, ఆయన కృప ఎలాంటిదట, మలయమారుతంపై ఎగిరే పక్షిలాగా ఉంటుందట. అయితే ఈయన అనుకుంటూ ఉన్నాడు వస్తాడేమో బాబా అని. వచ్చేసాడు. ప్రభు, అయితే నీ రాక గురించి నాకు ముందుగానే తెలుస్తుందన్నమాట అన్నాడు చాలా సంతోషంగా. చూసావా, నేను అనుకున్నాను నువ్వు వస్తావని, వచ్చేసావు కదా తండ్రి. అప్పుడు బాబా రాజసం ఉట్టిపడుతూ చిరునవ్వు నవ్వుతూ, నా రాకని నీవు అంచనా వేయలేవు, ఎందుకంటే అంచనా వేయగలిగే నీ సామర్థ్యానికి అతీతుడు నేను. నీకు 100% సామర్థ్యం ఉందనుకో ఏదైనా పని చేయడానికి, దానికంటే మించిన వాడిని నేను. నువ్వు ఊహించుకుంటావు వస్తాడు తండ్రి ఇలాగా అలాగా అని, కానీ దానికి మించిన వాడిని నేను. నీ ఊహకు మించిన వాడిని, నీ సామర్థ్యానికి మించిన వాడిని. నీవు ఆ విషయం చెప్తున్నప్పుడు నా మూడు చాలా సరదాగా ఉన్నట్లు నాకు అనిపించింది, హాయిగా ఉంది ఆయనకి. బాబా కొంటి చూపుతో చూస్తూ, ఈరోజు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడట బాబా. ఒక గిఫ్ట్, బహుమానం, కానుక ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు బాలనాటితో. ఇతనికి యాంగ్జైటీ గిఫ్ట్ అంటే అందరికీ ఇష్టమే కదండి. ఏమిటి ప్రభు అది అని అడిగాడు. ఏమిటో చెప్పుకో చూద్దాం, మనం పిల్లలతో అంటూ ఉంటాం కదా, నీకు ఒక గిఫ్ట్ తెచ్చానురా, ఏమిటి అంటే చెప్పుకో చూద్దాం అంటూ ఉంటాం. నువ్వు మరుక్షణంలో ఏం చేస్తావో ఎవరైనా ఊహించగలరా ప్రభు? ఈయన అంటున్నాడు, బాబోయ్, సర్వజ్ఞుడివి, సర్వశక్తిమంతుడివి, అలాంటి వాడివి నెక్స్ట్ మూమెంట్లో ఏం చేస్తావో నాకు ఎలా తెలుస్తుంది? నీ లీల ఎప్పుడైనా నేను పసిగట్టగలనా, వర్ణించగలనా? అయితే బాబా అంటున్నారు, అయితే విను, నువ్వు సాయంత్రం అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ గిఫ్ట్ నీ తోటలో ఉంటుంది. ఏమిటది? ఒక పచ్చటి కల్పవృక్షం నేను నీకు ఆ తోటలో ఇచ్చేసాను అనుకో, ఎలా ఉంటుంది? అది నీకు సంతోషమే కదా, దాన్ని ఇష్టపడతావా? బాబా అడుగుతున్నారు, నీకు ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, నీకు నచ్చుతుందా, నీకు సంతోషాన్ని ఇస్తుందా అని అడుగుతున్నారు. కల్పవృక్షం అంటే ఏది కావాలంటే అది నిమిషాల్లో చేసి పెట్టేస్తుంది, ఎదురుగుండా తెచ్చేస్తుంది. నేను కొంచెం ఆలోచనలో పడ్డాను. బాలనాట అంటున్నాడు, డౌట్ వచ్చింది, అందుకని కాసేపు ఆగి ఆలోచించి, నువ్వు నిజంగానే అంటున్నావా బాబా, లేక నన్ను ఆట పట్టిస్తున్నావా? నిజంగా ఆ కల్పవృక్షం అనేదాన్ని నాకు ఇస్తావా,
నా తోటలో నాటేస్తావా ఈరోజు, లేకపోతే నన్ను ఆట పట్టిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఆ వృక్షం కావాలని నేనంటే దాన్ని నా తోటలో నాటుతావా, వద్దంటే నాటవా? అంటే ఆప్షన్ ఉందా నాకు? నాకు సెలెక్ట్ చేసుకునే ఆ చాయిస్ ఉందా? నేను కావాలంటే నాటుతావా, వద్దంటే మానేస్తావా? అంటే నాకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ నాకు ఇస్తున్నావా? ఆ స్వేచ్ఛ నాకుందా? కానీ మానవుడికి అలాంటి స్వేచ్ఛ ఉంటుందా? భగవంతుడు ఇచ్చే దగ్గర ఆయన ఏది ఇస్తే అదే తీసుకోవాలి. కానీ మనం ఎప్పుడు ప్రయత్నం చేసేది, నాకు కావాల్సింది నువ్వు ఈ తండ్రి అని అడుగుతూనే ఉంటాం. కర్మశాస్త్రం ప్రకారం ఏది మనకు రావాలో అదే వస్తుంది, అదే జరుగుతుంది. అయినప్పటికీ కూడా మనం నమ్ముకున్న తండ్రి మనకి ఏదైనా చేయగలడు అనేటువంటి భరోసాతో, విశ్వాసంతో మనకు కావాల్సింది ఇలా చేయి తండ్రి అని అడుగుతూ ఉంటాం. ఇక్కడ బాలనాటి ఏమంటున్నారు, ఏమిటి బాబా నువ్వు ఇస్తానన్నది నాకు కావాలంటే ఇస్తావు, లేకపోతే అక్కర్లేదనమాట, ఇవ్వు అనమాట. నాకు ఇష్టమైతే ఇస్తావు, నాకు చాయిస్ ఉంది, నేను సెలెక్ట్ చేసుకుంటానన్నమాట. సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ నాకు నువ్వు ఇచ్చావన్నమాట. అవును, అందుకే కదా నేను అడుగుతున్నాను అన్నారు బాబా. అవునయ్యా, నీకు కావాలంటే ఇస్తాను, వద్దంటే మానేస్తాను. ఒకవేళ నాకు ఆ స్వేచ్ఛ ఇస్తే, ఆ వృక్షం లేకుండా ఉంటేనే నాకు బాగుంటుంది. క్లియర్గా చెప్పేశాడు అతను. నిజంగా నాకు కావాలా వద్దా అని నువ్వు అడిగావు అనుకో, వద్దనే చెప్తాను. నాకు ఆ చెట్టు వద్దే వద్దు, ఆ కల్పవృక్షం వద్దే వద్దు. బాబా అంటున్నారు, నీ సమాధానం చాలా వింతగా ఉందే. దీన్ని వద్దని చెప్తూ చక్కటి అదృష్టాన్ని పోగొట్టుకుంటున్నావు, చూసుకో. నాకు నీకు ఇవ్వాలనే స్ఫూర్తి కలిగింది, ప్రేరణ కలిగింది. అందుకని అద్భుతమైనటువంటి ఈ కానుకను నీకు ఇస్తానంటుంటే వద్దంటున్నావేమిట్రా బాబు? నీకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చేస్తుంది ఆ వృక్షం. అలాంటి గొప్ప అవకాశాన్ని నువ్వు జాడ విడుచుకుంటున్నావేమో, ఆలోచించుకో అన్నారు బాబా. మళ్ళా ఎరేస్తున్నారు, నీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నాను. నీ సమస్యలు అన్నీ తీరిపోతాయి క్షణాల్లో, ఇంకే సమస్య ఉండదు అసలు. వద్దంటున్నావు ఏమిటి? చాలా అదృష్టాన్ని చేజార్చుకుంటున్నావు, కాలుదనుకుంటున్నావు అన్నారు బాబు. అవ్వచ్చు, అతి అరుదుగా నీవిచ్చే బహుమానాన్ని నేను పోగొట్టుకోవచ్చు. ఎప్పుడో కానీ నువ్వు ఇవ్వవు కదా బహుమానం. ఆ బహుమానాన్ని నేను చేజార్చుకున్నట్లే, కరెక్టే. అయితే అలాంటప్పుడు నన్ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నాకు ఎందుకు ఇచ్చావు? నీకు కావాలా వద్దా అని ఎందుకు అడిగావు? ఇచ్చేయచ్చు కదా. ఇచ్చి పారేస్తే చచ్చినట్టు ఒప్పుకుంటాను కదా. కావాలా వద్దా అని నన్ను అడగకుండానే నువ్వు నాకు దాన్ని ఇచ్చేయచ్చు కదా. ఏదేమైనా నేను నీ ముందు నిజాయితీగా ఉండాలి కదా. నీకు తెలియదు ఏమీ లేదు కదా. అబద్ధం చెప్తే కుదరదు కదా, దాచిపెడితే అస్సలు కుదరదు కదా. నీ దగ్గర నేనేమీ దాచుకోను. నీవు ఇచ్చేదాన్ని వద్దనడానికి నా కారణాలు నాకు ఉన్నాయి ప్రభు. నువ్వు అంత అద్భుతమైనటువంటి కానుకని ఇస్తానంటున్నావు, కానీ నేను వద్దని ఎందుకు అంటున్నానో నీకు తెలుసా? నా కారణాలు నాకు ఉన్నాయి, నా భయాలు నాకు ఉన్నాయి. నిజంగానా? ఆ కారణాలు ఏమిటో చెప్పు అని బాబా అడుగుతున్నారు. ప్రభు, నీకు తెలుసు కదా నేను ఎలాంటి వాడినో, నీకు తెలుసు కదా. అతి సామాన్యమైన వాడు, ఓపిక లేనివాడు. పైగా నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను ఆకర్షిస్తూ నన్ను అనేక ప్రలోభాలకు గురి చేస్తూనే ఉంటుంది. నేను నీకు చాలా దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ మాయలో ఉన్న ఆకర్షణలు తన వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. నేను బక్క మనిషిని కదా, చాలా తొందరగా దాని వైపు ఆకర్షించబడిపోతాను. అలాంటి భయం కూడా నాకు ఉంది. అది నన్ను తన వైపు లాగేసుకుంటూ ఉంటుంది. ఆ ప్రలోభాలలో నేను చిక్కుకుపోయి దానికి అటాచ్ అయిపోయేలాగా, అట్రాక్ట్ అయిపోయేలాగా నన్ను చేసేస్తూ ఉంటుంది ఈ మాయ. నేను నీవిచ్చే ఆ కల్పవృక్షం కింద కూర్చుని కోరకూడనివి, పొందకూడనివి నేను పొందడానికి ఆ వృక్షాన్ని వాడేసుకున్నాను అనుకో.
నువ్వు ఇచ్చావు కదా అని నేనేం చేయొచ్చు? ఏవైతే కోరకూడదో అవి కోరేసుకోవచ్చు, ఏవైతే పొందకూడదో అలాంటివి పొందేయచ్చు. నా పని ఏమిటప్పుడు? నా గతి ఏమిటి? నాకు సరిపడినవి వేటివైతే ఎన్నాళ్ళు నువ్వు నాకు ఇవ్వలేదు వాటి నా చెట్టు నాకు ఇచ్చేస్తే నువ్వైతే చక్కగా ఆలోచిస్తావు, నాకు ఏది సరైంది ఏది కాదు, ఏది నా ఆత్మ ప్రయాణానికి అవసరము ఏది అవసరము లేదు అని విచక్షణతోటి నీవు నాకు ఏది కావాలో అది ఇస్తూ ఉంటావు. ఆ చెట్టు అలా చేయదు కదా, ఆ వృక్షం అలా చేయదు. నేను అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా ఇచ్చేసింది అనుకో ఎంత ప్రమాదం. నేను అడగకూడను అడిగేసి పొందకూడనివి పొందేశాను అనుకోండి, అప్పుడు ఎంత డేంజర్. దానివల్ల నీ ఇచ్చుకు వ్యతిరేకంగా వెళ్ళే ప్రమాదంలో పడిపోతాను కదా. అంతే కదా, ఎన్నాళ్ళు నీవు చెప్పిన దారిలో నీవు కనుసన్నల్లో నేను నడుస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏమవుద్ది? ఆ చెట్టు నన్ను ఇంకోవైపు తీసుకుపోతుంది, ఆ వృక్షం నన్ను మరొక వైపు తీసుకుపోతుంది, ప్రమాదంలో పడిపోతాను. ఇదే నా భయం అంటూ నా మనసులో మాట బాబాకి చెప్పేశాను. నేను ఎందుకు వద్దంటున్నాను బాబా, ఇది కారణం. నేను దూరం అయిపోతాను, మాయకు దగ్గర అయిపోతాను. చాలా డేంజర్ ఉంది అందులో. అడగకూడను అడిగేసి పొందకూడను పొందేసేసి నీకు దూరం అయిపోతాను. నువ్వైతే నేను అడిగినా కూడా నాకు అవసరం లేకపోతే నువ్వు ఇవ్వవే. అది అలా ఆలోచించదు, అడిగాను కాబట్టి ఇచ్చేస్తుంది. ఇది ఎంత డేంజరో ఆయన గ్రహించాడు. అప్పుడు ఇది ఎలాగ డేంజరో ఒక చిన్న ఉదంతం చెప్తాను. ఒకసారి అటు ఒక బాటసారి నడుచుకుంటూ ప్రయాణిస్తున్నాడు. ఆ రోజుల్లో మరి ఈ కార్లు బస్సులు ఇవేమీ లేవు కదా. నడిచి వెళ్తూ ఉన్నాడు. చాలా అలసిపోయాడట. నడిచి నడిచి దాహం వేసింది. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అయితే అతనికి చాలా అలసిపోయిన వల్ల దాహం వేసింది. చల్లటి మంచినీళ్ళు దొరికితే బాగుండు అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో మంచి చల్లటి నీళ్ళు అతని ముందు వచ్చేసే చెంబులో. ఆశ్చర్యంతో అటు ఇటు చూసి ఆ చెంబు తీసుకుని నీళ్ళు తాగేశాడు. ఎవరో తెచ్చారబ్బాయి నీళ్ళని కొంచెం అటు ఇటు చూసి, ఉన్నాయి కదా నీళ్ళు, దొరికే దాహం వేస్తుంది, తీసుకుని తాగేశాడు. దాహం తీరిపోయింది. తర్వాత ఏమొస్తుంది? ఆకలి. బాగా అలసిపోయినాడు, కడుపులో ఆకలి మొదలైంది. మంచి భోజనం వస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే పళ్ళల్లో రుచికరమైన ఆహారాలు అతని ముందు ప్రత్యక్షమవుతాయి. చక్కగా అవి కూడా భోంచేసేసాడు. నిద్ర వస్తుండటంతో భోంచేశాడు, నీళ్ళు తాగాడు, భోజనం అయింది. ఇంకా అలసట వల్ల నిద్ర వస్తుంది, కునుకుపాట్లు వస్తూ ఉంటే మంచి పరుపు ఇక్కడ మంచం ఉంటే బాగుండు అనుకున్నాడు. అంతే, అతను మనసులో అనుకున్నాడో లేదో ఆ మంచం కింద ఒక పరుపు మంచం వచ్చేసి హాయిగా దానిపై పడుకుని సేద తీరుతూ ఉంటే ఇంకా ఆగలేదు అతని కోరికలు. ఆ తర్వాత అందమైన యువత వచ్చి తనకు సపరలు చేస్తే మరింత బాగుంటుంది అనుకున్నాడు. కాళ్ళు వస్తే ఎవరైనా ఒక స్త్రీ ఉంటే, సపరీలు చేసే స్త్రీ ఉంటే చాలా బాగుంటుంది కదా అనుకున్నాడు. వెంటనే అందమైన స్త్రీ వచ్చి అతని కాళ్ళు వత్తడం మొదలెట్టింది. ఆ స్పర్శతో పులకితుడైన అతడు వెంటనే సంతోషానికి బదులు భయం మొదలైంది. ఎంతవరకు చాలా సంతోషంగా ఉన్నాడు. ఏమనుకున్నాడట ఆ స్త్రీని చూసి, కొంపదీసి ఈ స్త్రీ రాక్షసి కాదు కదా, ఒంటరిగా ఉన్న నన్ను చంపేసి తినేది కదా అని అనుకున్నాడు. పాపం అలా అనుకున్నాడో లేదో ఏమైంది, ఆ స్త్రీ రాక్షసి అయిపోయి అతన్ని చంపేసింది. అంటే ఇక్కడ కోరకూడనిది కోరడం అంటే ఇదే. పాపం అతను పడుకున్నది ఒక కల్పవృక్షం కిందని అతనికి తెలియక ఇవన్నీ కోరేశాడట ఈ కథలో వ్యక్తి. అది ఇక్కడ చెప్పేది. కల్పవృక్షం దేన్ని కోరుకుంటే అది ఇచ్చేస్తాయి. అయితే ఏది శ్రేయస్కరము ఏది శ్రేయస్కరము కాదు అనేది ఆ కల్పవృక్షానికి తెలియదు. అదే మనం నమ్ముకున్న భగవంతుడికి తెలుసు.
అది ఇక్కడ చెప్పే విషయం. అయితే ఇతను ఎప్పుడైతే బాబు నాకు వద్దు ఆ కల్పవృక్షం బాబా, అది నన్ను నీ నుండి దూరం చేస్తుంది, నాకు అక్కర్లేదు అటువంటి అన్నిటినీ ప్రసాదించే వృక్షం నాకు వద్దు అని గట్టిగా చెప్పాడు. నా కారణాలు ఇవి, వద్దనడానికి నా కారణాలు ఇవి అని చెప్తున్నాను. ఓహో అలాగా, ఆ ప్రమాదం ఉందంటావా అంటున్నారు బాబా. అవునయ్యో, నువ్వు గమనించావు ఆ ప్రమాదం ఉంది ఇందులో అని ఎంతో అమాయకంగా మొహం పెట్టి అడిగారట బాబా. ఏమైనప్పటికీ ఈరోజు నువ్వు ఏది కోరుకుంటే అది ఇచ్చేసే మంచి మూడ్లో నేనున్నాను, నువ్వేం అడగాలనుకుంటున్నావు అని అడిగారు. సరే కల్పవృక్షం వద్దంటున్నావు కదా, కానీ నీకు ఇవాళ ఏదైనా ఇవ్వాలనిపిస్తుందిరా, ఏదో ఒకటి అడుగు, నా మూడ్ బాగుంది అన్నారు బాబా. అయితే ఇతను ఏం కండిషన్ పెడుతున్నాడు, అడుగుతాను కానీ నాకు చాయిస్ ఇవ్వనంటేనే నేను అడుగుతాను, నాకు నువ్వు చాయిస్ ఇవ్వకూడదు, నీ పూర్తి సమ్మతితో ఆనందంగా ఏది ఇస్తే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏమంటున్నాడు ఆయన, చాయిస్ ఇవ్వకుండా ఏదైతే నువ్వు ఆనందంగా ఇస్తావో అదే మహాప్రసాదం. నన్ను అడక్కు ఇది కావాలా వద్దా, ఇవన్నీ నాకు చాయిస్లు ఇవ్వకు, నీ ఇష్టం వచ్చింది, నాకు అవసరమైంది ఏదో నీకు తెలుసు కదా, అది అందంగా నా తోటలో వేసుకోవడానికి నీ చేత్తో ఏ మొక్క ఇచ్చినా పర్వాలేదు, కల్పవృక్షం అక్కర్లేదు, ఏ మొక్క ఇచ్చినా పర్వాలేదు, అది పిచ్చి మొక్క, ముళ్ళ పొద ఏదైనా పర్వాలేదు, కల్పతరువే అక్కర్లేదు, నాకు నీ చేత్తోటి నీవు ఆనందంగా ఏదో ఒక కానుక నాకు అలాంటి పనికిరాని మొక్క నీకేం ఉపయోగపడుతుంది చెప్పు. బాబా అడుగుతా, అదే కల్పవృక్షం ఇస్తున్నాను అంటున్నాను రా నీకు, నేను కల్పవృక్షం ఇస్తానంటుంటే పిచ్చి మొక్కలు అడుగుతున్నావేంటి, అది ఎంతకాలం ఉంటుంది, కల్పవృక్షం అయితే శాశ్వతంగా ఉంటుంది. అప్పుడు బాలనాటి అంటాడు, ప్లీజ్ బాబా నన్ను చెప్పని, నేను నీకు ఎంత రుణపడి ఉన్నానో చెప్పనివ్వండి, ఎన్నాళ్ళుగానో నేను నీ మీద ఆధారపడి జీవిస్తున్నాను, నా మంచి చెడ్డలన్నీ నువ్వే చూసుకుంటున్నావు, నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను, నాకు నీతో ఉన్నటువంటి బాంధవ్యం కారణంగా నువ్వు ఏది ఇచ్చినా అది నాకు ఉపయోగపడుతుంది, అది ఉపయోగపడదా అనేటువంటి ఆలోచన నేను చెయ్యను, అసలు ఖచ్చితంగా ఉపయోగపడుద్దని నాకు నమ్మకం ఉంది, ఆప్షన్ నాకు వద్దు, నువ్వు ఏది ఇచ్చినది ఖచ్చితంగా అమూల్యమైనదే, ప్రీతిపాత్రమైనదే అవుతుంది, ద బెస్ట్ ఇస్తావు నువ్వు నాకు. అలాంటిది నేను నన్ను చూసి నవ్వి ఏమీ ఇవ్వకుండానే ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోయావు, అక్కడితో కథ అయిపోయింది. అంటే బాబా ఎలాంటి ఎరవేసి ఇతన్ని ప్రలోభ పెట్టాలని చూసినా ఇతని బాబాపై ఉన్న విశ్వాసం, ప్రేమ కారణంగా అందులో ఉన్న డేంజర్ని గమనించి నువ్వే కావాలి నాకు ఇది వద్దు, యు ఆర్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, కల్పవృక్షం కాదు, నీతోటి పోలిస్తే కల్పవృక్షం యొక్క బిగ్ జీరో, ఈ మాయలోనే ఉంటూ ఈ మాయ కోరికల్ని తీరుస్తూ నన్ను ఇక్కడే ఉండేటట్లుగా చేస్తా, నువ్వేం చేస్తావు, నాకు ఏది అవసరమో అది ఇచ్చి నన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చడానికి సహకరిస్తా. ఆ రెండిట్లో తేడా అది నేను గమనించా, నాకు అనుభవం అయింది. అర్థవంతమైన చిరునవ్వుతో కల్పవృక్షం ఇస్తానన్న నీవు కోరికలు అనే వృక్షాన్ని నా హృదయం నుండి పెకిలించి వేశావు. కల్పవృక్షం ఏం తీరుస్తుంది, కోరికలు తీరుస్తుంది. ఆ కోరికలే లేకుండా చేసినప్పుడు నాకు కల్పవృక్షం ఎందుకు, అవసరం లేదు. సన్యాసికి సమస్తము విడిచిపెట్టేసిన వాడికి, ప్రపంచం అక్కర్లేదు అనుకున్న వాడికి బాడీ గార్డ్ ఎందుకని, కోరికలే లేనివాడికి కోరికలు తెచ్చే కల్పవృక్షం మాత్రం ఎందుకు. భౌతికంగా నీ నుండి నేనేమి పొందకపోయినప్పటికీ అతి అమూల్యమైన నిధిని నాకు సొంతం చేసుకున్నాను. ఏమిటది, నాకు అది వద్దు, నువ్వే కావాలి. నేను ఎంచుకున్నది అమూల్యమైనటువంటి నిధి, సంపద,
తరగనేటువంటి సంపద ఇది, శాశ్వతంగా నాతో ఉండేటువంటి సంపద ఇది. నువ్వు కల్పవృక్షాన్ని నా తోటలో నాటి ఉండుంటే అడగవలసినవి అడగకూడనివి అడిగేసినా కూడా ఎంత ఐశ్వర్యం నాకు దక్కేది కాదు. ఆ కల్పవృక్షాన్ని నువ్వు అన్నట్టుగా నేను సరే బాబా నాటే అని అన్నాను అనుకోండి, దాని దగ్గర కూర్చుని అడగవలసినవి అడగకూడనివి చెత్త చెదారం అన్నీ అడిగేసేసి పొందేది సున్నా. ఇప్పుడు నిన్నే కోరుకున్నాను కాబట్టి ఆ ఐశ్వర్యం నీకు సొంతమైనటువంటి ఆ నిధంతా కూడా నాదే. అంత గొప్ప ఐశ్వర్యం సంపద నా సొంతమయ్యే. అయితే మనసు ఎంత చంచలమైంది. మనసు ఏం చేస్తుంది? స్వేచ్ఛ ఇచ్చామనుకోండి, ఒక పిల్లాడికే మనం ఒక చాకోబార్ ఐస్ క్రీము ఒక పెన్సిల్ ఇచ్చామనుకోండి, వెంటనే పెన్సిల్ పక్కన బారే చాకోబార్ తీసుకుంటాడు. ఎందుకంటే మనసు చెప్తుంది అది మంచిదిరా, నువ్వు తింటే హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఉంటావు. పెన్సిల్ తర్వాత ఎలాగో ఇస్తాడు నాన్న. అలాగనమాట మనసు ఎంత టక్కరిదో మనం చెప్పలేం. అరుదులైనప్పటికీ కొన్నిసార్లు నీవు నాకు ఇచ్చిన స్వేచ్ఛను తప్పుగా వాడేసుకుని ఉంటే ఎలా ఉండేదో. నువ్వు ఇస్తానన్నావు కదా అని ఓకే చేసేసి నేను ఆ చెట్టుని నాటించేసుకుంటే కొంపలు అంటుకుపోతాయి. నీవు ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుని ఆ కల్పవృక్షాన్ని అడిగేసి ఉంటే నీతో నాకున్న బాంధవ్యాన్ని కోల్పోయి ఉండేవాడిని. నాకు నీతో ఉన్న రిలేషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని పోగొట్టుకుని ఉండేవాడిని. ఆ కల్పవృక్షాన్ని కానీ కోరుకుని ఉంటే చాలా మంచి పని చేశాను. అతను ఊరట చెందుతున్నాడు అనమాట. తన ఎంపిక సరైంది అనేటువంటి భరోసాతోటి ఇవన్నీ స్మరించుకుంటూ ఉన్నాడు. ఆ వృక్షాన్ని కావాలని నేను నిన్ను అడుగుంటే, నువ్వు నాకు దాన్ని ఇచ్చేసి ఉంటే ఇక నేను ఏది అడిగే అవకాశం నాకు ఉండేది. దానివల్ల పడిపోయి ఉండేవాడిని. నీ దగ్గరికి రావడానికి నాకు ఆస్కారం ఉండేది కాదు. దాని కబంధ హస్తాల్లో చిక్కుబడి ఉండిపోయేవాడిని. నీతో బాంధవ్యం పోయేది, నీ దగ్గర ఉన్న స్వేచ్ఛ పోయేది, నీ దగ్గర ఏది కావాలంటే అది అడిగే ఆ అవకాశం కూడా పోయింది. ఎందుకంటే నేను ఏదైనా అడిగితే అన్నీ ఇచ్చే కల్పవృక్షం నీ వద్ద ఉంది కదా, దాన్ని అడుగు అని ఉండేవాడివి. నువ్వు నన్ను అడుగుతున్నావేంట్రా, నీకు ఇచ్చాను కదా కల్పవృక్షం, దాన్ని అడుగు, అది నీకు అన్నీ ఇస్తుంది అని నువ్వు అని ఉండేవాడు. ఇప్పుడు అలా అనే అవకాశం లేదు కదా. అలాగైతే ప్రభువుని విడిచిపెట్టేసి ఆయనకు దూరం అయిపోయి ఆ వృక్షాన్ని నమ్ముకుని ఉండేవాడిని, అదోగది పాలయ్యేవాడిని. నిన్ను కాదనుకుని ప్రపంచంలో కోరికలు తీస్తున్న ఆ కల్పవృక్షానికి ఓటేసి దాన్నే ఎంపిక చేసుకుని ఇచ్చే బాబా అని అడిగుంటే ఎంత దారుణం జరిగిపోయేదో, నా పరిస్థితి ఎలా ఉండేదో అలా ఊహించుకుంటూ ఉన్నాడు అతను. ఇప్పుడు ఆ వృక్షం లేదు కాబట్టి నాకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నిన్నే అడిగే అవకాశం నా సొంతమైంది. దాన్ని వద్దనుకుని చాలా మంచి పని చేశాను. దాన్ని అడిగేసి ఉంటే ఎంత ప్రమాదం అయిపోయేదో. నువ్వు నాకు దూరం అయిపోయేవాడివి. నీ దగ్గర నా స్వేచ్ఛ, నా బాంధవ్యం అన్నీ అడుగంటిపోయేవి. అడకపోవడం ఎంత మంచిదైంది బాబా అనుకుంటున్నాడు ఇతను, తాను ఓదార్చుకుంటున్నాడు. చాలా మంచి పని చేశాను. నాకు నువ్వు ఒక కల్పవృక్షాన్ని ఇచ్చావు, నిజమైనటువంటి కల్పవృక్షం. ఏమిటది? నిన్ను ప్రేమతో స్మరించుకోవడం అనేటువంటి ఒక గుళిక, ఒక కల్పవృక్షం నాకు ఇచ్చావు. దాన్ని నేను సొంతం చేసుకుని నా హృదయంలో పదిలంగా ఉంచుకుంటాను. దాన్ని కదా నువ్వు నాటేవు నా హృదయంలో. బయట కల్పవృక్షాన్ని నాటమని నేను అడగలేదు. నా హృదయంలో నువ్వు నీ స్మరణ అనేటువంటి కల్పవృక్షాన్ని నాటి వెళ్ళావు. దాని ద్వారా నీ మీదే ఆధారపడి జీవించే అవకాశం నాకు ఇచ్చావు. నాకున్నటువంటి మహద్భాగ్యాన్ని నేను పోగొట్టుకోలేదు. దాన్ని మరింత బలోపేతం చేసి నువ్వు వెళ్ళావు. కావలసినప్పుడల్లా నిన్ను జ్ఞప్తికి తెచ్చుకుని జీవించే భాగ్యం నాకు ప్రసాదించావు. ఎంత భాగ్యం నాది. లేకపోతే ఆ కల్పవృక్షంకి నేను ఆశపడి దాన్ని కానీ కోరుకుని ఉంటే ఈ భాగ్యం అంతా చేజారిపోయేది కదా. నేను ఏ కల్పవృక్షాన్ని కోరుకోలేదు కాబట్టి ఒక నిన్నే అడుగుతాను. ఇంకా కల్పవృక్షం లేదు కదా, దాన్ని అడిగని నువ్వు అనడానికి వీలేదు కదా.
నాకున్నది నీ ఒక్కడవే దిక్కని చెప్తున్నాను కదా. కాబట్టి నేను నీ మీదే ఆధారపడి ఉంటాను. నాకు ఏ వృక్షము అక్కర్లేదు, నాకు ఏ కోరికలు తీరవలసిన అవసరము లేదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. నీవు నా గుండెల్లో నాటి వెళ్ళిన కల్పవృక్షం నిరంతరం నీకు సంతోషాన్ని కలిగించేదిగా ఉండుగాక. వాడు ఏమంటున్నాడు ఆయన? నువ్వు ఏది ఇస్తే అది మహాభాగ్యంగా నేను స్వీకరిస్తాను. నేను అడిగింది నువ్వు ఇవ్వాలని రూల్ లేదు. నువ్వు ఏది ఇస్తే అది, కానీ నేను నీ మీదే జారబడి ఉంటా. నువ్వు నాకు ఇచ్చిన దాంతో నేను నిన్ను సంతోషపెట్టేటట్టుగా నాకు సహాయం చేతండి. నువ్వు ఏది ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే నాకు ఏది మంచో ఏది చెడో నీకంటే బాగా తెలిసినవాడు ఎవ్వడు లేడు అని గ్రహించినటువంటి బాలనాటి ఎంత అదృష్టవంతుడో కదా. అన్నీ నీకు తెలుసు తండ్రి అని పూర్తి విశ్వాసంతో ఆయన పాదాలనే పట్టుకుని అని ఎలా నడిపిస్తే అలాగా, ఎలా జీవించమంటే అలాగా జీవిస్తూ తన జీవితాన్ని గడిపినటువంటి బాలనాటు జీవితం నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఈ ప్రలోభాలకి లోను కాకుండా తన హృదయాన్ని ముందు పెట్టి మనసు నోరు నొక్కేసి ప్రభు సంతోషించే విధంగా నిర్ణయం తీసుకోగలిగాడు బాలనాటు. అది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. మాయ ఎప్పుడూ మనల్ని ప్రలోభ పెడుతూనే ఉంటుంది, ఎర చూపిస్తూనే ఉంటుంది, దాని వైపు లాక్కోవడానికి చూస్తూనే ఉంటుంది. దాని పని అది, మనల్ని భగవంతుని నుండి దూరం చేయడం, తన వైపు లాక్కోవడం. బాబా అన్నారు, దాన్ని సంతోషపెట్టాలి, మాయని అనుభవించేయాలి, భగవంతుడి మాట వినాలి అనుకుంటే రెండిటి మధ్య నువ్వు నలిగిపోతావు. ఇదో అదో తేల్చుకో. నేను కావాలంటే మాయంత విడిచిపెట్టేస్తే, మాయ కావాలా నన్ను వదిలే. రెండు కావాలనుకుంటే కుదరదు. కానీ బాబా చెప్పిందంటే ఈ మాయలోనే ఉండు, కానీ తామరాకు మీద నీటి బొట్టులా దాన్ని అంటిపెట్టుకోకుండా ఉంటూ ఇదంతా కూడా బాబా నాకు ఇచ్చిన కర్తవ్యం అనుకుంటూ మాయలోని బాధ్యతను నెరవేరుస్తూ నా స్మరణలో గడుపు అన్నారు. అది చేయగలిగితే ఆటోమేటిక్గా మనం మాయకు వెన్ను చూపినట్లే. బాలనాటు తీసుకునేటువంటి ఉత్తమ నిర్ణయంలాగా మన నిర్ణయం కూడా తప్పకుండా అవుతుంది. ఇవాళ ఇక్కడ ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి గౌరీ గారు. మనకి అవసరం జై బాబా అండి. ఈ భగవంతుడిని ఏం కోరాలి, బాబాని ఏం కోరాలి అన్నది కూడా మనకు తెలియదు. అందుకనే మనం మన ఇష్టం వచ్చినవి ఏవో కోరికలు కోరేస్తాం. అందుకని అలా కాకుండా నువ్వు నాకు తోడుండు బాబా అంటే చాలు, ఆయనే మనకి ఏం కావాలో ఆయన ఇస్తారు అన్నది ఆ బాలనాటు ద్వారా చాలా చక్కటి విషయాల్ని చక్కగా మాకు తెలియజేసినందుకు జై బాబాలు ధన్యవాదాలండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలు చేసుకుందామండి. శేషారత్నం అక్క సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అక్క. అక్క వినిపించట్లా, పాడుతున్నావా? జై బాబా. మీకు ఎవరికైనా వినిపిస్తోందండి? మీ వాయిస్ వినిపిస్తుందండి, ఆవిడ వాయిస్ వినిపించట్లా. వినిపించట్లేదు కదా. అక్క నీ వాయిస్ వినిపించట్లా, లెఫ్ట్ అయ్యి మళ్ళారా. అప్పారావు గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। नीचे थोड़ा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा ने अवतार मेहर बाबा की जय। कल नहीं नव कसारी కనిపించరాదా కనులు కాయలు కాచే
కరుణయే లేదా కలనైన ఒకసారి కనిపించరాదా ప్రీతితోనే కొలువా ప్రియమారనే విలువా ప్రీతితోనే కొలువా ప్రియమారనే విలువ పలుక స్వామి నా పాపమదియేమో పలుకవేళ స్వామి నా పాపమదియేమో కనులాల ఒకసారి కనిపించరావా హృదయేశ నీ కొరకు తపనతోనే నీ కొరకు తపనతోనే ఏకాంతవాసమే తగునటయ్యా నీకు హృదయేశ నీ కొరకు తపనతోనే ఏకాంతవా తగునటయ్యా నీకు కలనైన ఒకసారి కనిపించరాదా కనులు కాయలు కాచే కరుణయే లేదా మధుర మోహన నిన్ను మరచిపోవగలేక మధుర మోహన నిన్ను మరచిపోవగలేక ఉదయ వేదనతో నే వెతకందజాల మధుర మోహన నిన్ను మరచిపోవగలేక ఉదయ వేదనతోనే జాల కలనైన ఒకసారి కనిపించరాదా కనులు కాయలు కాచే కరుణయే లేదా కలనైన ఒకసారి కనిపించరాదా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి నాగమణి గారు జై బాబా జై బాబా అండి చక్కటి సంకీర్తన చక్కగా చేశారు జై బాబా ధన్యవాదాలు జై బాబాలు ఇప్పుడు శేషారత్న అక్క సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాం జై బాబా జై బాబా అక్క జై బాబా వినిపించట్లా శారద గారు మీరు చేయండి సంకీర్తన జై బాబా జై బాబా శారద గారు జై బాబా అందరికి జై బాబా అండి అందరికి హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అవతార్ మెహర్ బాబా की जय ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేర కావ్యదల చిక్కినా ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేర కావ్యదల చిక్కినా అన్ని చింతలు మెహరు చింతనలో పోవు అన్ని చింతలు మెహరు చింతనలో పోవు ఆత్మరణలో మనసు ఎంతో హాయిని పొందు ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట
రామకృష్ణుల సొగసు రవళించి వెలసెనో, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెనో. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెనో, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెనో. క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో, క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో. మహమ్మదుని సందేశమే విందు చేసెనో, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట. ఎచ్చోట పలికిన ఎవరో వసులవుతారట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబా కీ జై. జై జై బాబా, బాబమ్మ. జై థ్యాంక్ యూ బాబా అమ్మ అండి. నాగమణి గారు. జై బాబా. జై బాబా, జై బాబా శారద గారు చాలా చక్కటి సంకీర్తన, అంతే చక్కగా చేశారు. జై బాబా, జై ధన్యవాదాలు. జై బాబాలు. జై ఇప్పుడు బాబా. బాలరాజు గారు జై బాబా వచ్చిన సంకీర్తన చేయండి. తర్వాత శ్రీరాములు గారు రెడీగా ఉండాలి, తర్వాత ఉమ్మగారు రెడీగా ఉండాలి. జై బాబా. अवतार मेहर बाबा की जय। जयतु मेहरु शिव जानकी राम। जय मेहर बाबा राधे श्याम। मेहरु अल्लाह ईशा राम। मजुदा मुद्दा नानक श्याम। जयतु मेहरु शिव जानकी राम। जय मेहर बाबा राधे श्याम। मेहरु अल्लाह ईशा राम। मजुदा बुद्ध नानक श्याम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते मेहर बाबाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते मेहर बाबाय। नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा। नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा। भजमन भजमन मेहरु नाम बजले प्यारे बाबा नाम। भजमन भजमन मेहरु नाम बजले प्यारे बाबा नाम। मेहरु नाम बाबा नाम चरण कमल को करो प्रणाम। चरण कमल को करो प्रणाम। जयतु मेहरु शिव जानकी राम। जय मेहर बाबा राधे श्याम। मेहरु अल्लाह ईशा राम। मजुदा बुद्ध नानक श्याम। मेहरु अल्लाह ईशा राम।
मजदा बुद्धा नानक श्याम अवतार मेहर बाबा की जय जय बाबा अंడి జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు శ్రీరాములు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. ఉమారాణి గారు ప్రేయర్ చేయడానికి రెడీగా ఉండాలి. అరుణ్ గారు ఏమో హారతి పాడడానికి రెడీగా ఉంది. జై బాబా. జై బాబా నాగమణి గారు అందరికీ జై జై బాబా. బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. మధురం మధురం మెహరుని నామం అమృతపానం మెహరుని గానం మధురం మధురం మెహరుని నామం అమృతపానం మెహరుని గానం మానవరూపా మౌనావతారా మానవరూపా మౌనావతారా దివ్య స్వరూపా ప్రేమావతారా మధురం మధురం మెహరుని నామం అమృతపానం మెహరుని గానం మానవరూపా మౌనావతారా దివ్య స్వరూపా ప్రేమావతారా శ్రీరాముడే ప్రేమావతారుడు శ్రీకృష్ణుడే మౌనావతారుడు బుద్ధ క్రీస్తు మహమ్మదుగా అవతరించెను మెహరు బాబాగా మరలా అవతరించెనేడు దైవావతరణం ఇది మంచి తరుణం దైవావతరణం ఇది మంచి తరుణం జారణీకుమా ఈ తరుణం మెహరు మెహరని మెహరుని స్మరించుమా మెహరు మెహరని మెహరుని స్మరించుమా మధురం మధురం మెహరుని నామం అమృతపానం మెహరుని గానం మానవరూపా మౌనావతారా దివ్య స్వరూపా ప్రేమావతారా తను ఆచరించి శాసించినాడు మనలో వసించి బోధించినాడు తను ఆచరించి శాసించినాడు మనలో వసించి బోధించినాడు మాయ తెరను తొలగించి మేల్కొల్పినాడు మధుర మధురానుభూతులను ప్రేమను సగినాడు ప్రేమయే మెహరుని సందేశము ప్రేమయే మెహరుని సందేశము ప్రేమయే మెహరుని మౌన సంకేతము ప్రేమయే మెహరుని మౌన సంకేతము మధురం మధురం మెహరుని నామం అమృతపానం మెహరుని గానం మానవరూపా మౌనావతారా దివ్య స్వరూపా ప్రేమావతారా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ నాగమణి గారు అందరికీ థ్యాంక్స్ అండి జై బాబా జై బాబా అండి. చక్కటి సంకీర్తన చేశారు. జై బాబా. ఇప్పుడు ఉమారాణి గారు ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. ఉమారాణి గారు ఉమారాణి గారు జై బాబా जय बाबा ने ప్రేయర్ చేయండి. तार मेहर बाबा की जय। हे परवरदिगार सबके राखनहार और सबकी रक्षा करने वाले तुम्हारा कोई आदि नहीं है और न तुम्हारा कोई अंत है। तुम अद्वैत हो, तुम तुलना से परे हो और तुम्हारा पार कोई नहीं पा सकता है। तुम्हारा कोई रंग और रूप नहीं है। तुम आविर्भाव से रहित हो और तुम गुणातीत हो। तुम अपार हो और अगाध हो, कल्पना और धारणा से परे हो, शाश्वत और अनश्वर हो। तुम अखंड हो और दिव्य नेत्रों के सिवाय और किसी भी प्रकार से तुम्हें कोई नहीं देख सकता है।
तुम्हारा अस्तित्व सदैव था, तुम सदैव रहते हो और तुम सदैव रहोगे। तुम सर्वत्र हो, तुम हर वस्तु में हो और तुम हर जगह से परे तथा हर वस्तु से परे भी हो। तुम आकाश में हो और पाताल में हो, तुम व्यक्त हो और अव्यक्त हो, तुम सब लोकों पर हो और समस्त लोकों से परे हो। तुम तीनों भुवनों में हो और तीनों भुवनों से परे भी हो। तुम अगोचर हो और स्वतंत्र हो। तुम सृष्टि के रचने वाले हो, स्वामियों के स्वामी हो, समस्त मनों और हृदयों के ज्ञाता हो। तुम सर्वव्यक्तिमान हो और सर्वव्यापी हो। तुम अनंत ज्ञान हो, अनंत शक्ति हो और अनंत आनंद हो। तुम ज्ञान के महासागर हो और सर्वज्ञ हो, अनंत ज्ञान रखने वाले हो। तुम भूत, वर्तमान और भविष्य के ज्ञाता हो और तुम स्वयं ज्ञान हो। तुम पूर्ण दयामय हो और सतत परहितकारी हो। तुम आत्माओं की आत्मा हो और अनंत गुणों से संपन्न एक परमात्मा हो। तुम सत्य, ज्ञान और परमानंद की त्रिमूर्ति हो। तुम सत्य के मूल हो, प्रेम के महासागर हो। तुम सनातन सत्रा हो, ऊंचों में सबसे ऊंचे हो। तुम प्रभु और परमेश्वर हो। तुम परब्रह्म हो और परात्पर परब्रह्म भी हो। तुम परब्रह्म परमात्मा हो, अल्लाह हो, इलाही हो, यज़ान हो और अमस्त हो और प्रीतम ईश्वर हो। तुम्हारा नाम इज्जत अर्थात एक में पूज्य है। अवतार मेहर बाबा की जय। हे असीम दया के निधि प्रभुराज, हम अपने सब पापों के लिए पश्चाताप करते हैं। हर एक विचार के लिए जो असत्य, अनुचित या गंधा था, हर एक बोले हुए शब्द के लिए जिसे बोलना हमें उचित न था, और हर एक कर्म के लिए जिसे करना हमें उचित न था, स्वार्थ से प्रेरित हर एक कर्म, शब्द तथा विचार के लिए तथा द्वेष प्रेरित हर एक कर्म, शब्द और विचार के लिए हम पश्चाताप करते हैं। विशेषकर हर एक कामुक विचार तथा क्रिया के लिए, ऐसे हर एक वचन के लिए जिसको हमने पूरा नहीं किया, सब असत्य वचनों के लिए और सभी निंदा, पाखंड, दम लोगों के पीछे उनके दोष बताने के लिए हम अनुताप करते हैं। और खासकर दूसरों का नाश करने वाले हर एक कर्म के लिए, दूसरों को दुख देने वाले हर एक शब्द तथा कर्म के लिए तथा दूसरों पर दुख गिरने की इच्छा करने के लिए हम अनुताप करते हैं। हे प्रभुराज, आप हम पर असीम दया करके हमारे किए हुए पापों को क्षमा कीजिए और वैसे ही आपकी मर्जी के अनुसार विचार करने में, बोलने में तथा कार्य करने में जो हमारी असमर्थता सदा रहती आई है, उसको भी क्षमा कीजिए। यही हमारी आपसे प्रार्थना है। प्रियतम परमात्मा, हमारी ऐसी सहायता कर कि हम तुझसे अधिकाधिक प्रेम करें और अधिक, फिर भी से भी अधिक प्रेम करें, जब तक कि हम तुझ में मिलकर एक हो जाने के पात्र ना बन जाए, और तू हम सबकी ऐसी सबको ऐसी सहायता करके हम अंत अंत तक बाबा का दामन दृढ़ता से पकड़े रहें। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ అండి నాగమణి గారు. అందరికీ జై బాబా. జయ బాబా అండి, జయ బాబా. ఒక 2 నిమిషాలు నామం చేయండి. ఎవరైనా ముందర అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళ నామం చేయండి. తర్వాత హారతి పడడానికి అరుణ్ గారు రెడీ. జయ. ओम नमो मेहरु बाबा, 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 ओम नमो मेहरु बाबा,
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, परवरदिगार मेहर बाबा की जय, परमात्मा मेहर बाबा की जय, परवरदिगार मेहर बाबा की जय, परमात्मा मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय। ओम नमो मेहर बाबा, जय ओम बाबा नमो जय मेहर बाबा, ओम नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा। अवतार मेहर बाबा की जय। जय वो नागमणि गाరు. జై బాబా అండి పరవ గారు జై బాబా. అరుణ గారు హారతి పాడండి. జై బాబా. జై బాబా అరుణ గారు. ఒక్క నిమిషం సైలెన్స్ చెప్పండి. సైలెన్స్ మౌనం ఏం లేదు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మౌనావతారాన్ని మౌనంతో ఒక నిమిషం ధ్యానించుకుందాం అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి అరుణ గారు హారతి పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. त्रिगुणातीता त्रिभुवन पाला, हारति दे मनसु हारति दे, हारति दे मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे, महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया, नीवे माकु सर्वमया, मेहर बाबा प्रेममया, नीवे माकु सर्वमया. श्रीकर मौनी सुंदर रूपम, श्रीकर मौनी सुंदर रूपम, शुभकर मौ आनंद स्वरूपम, विमल दया गुण प्रेम स्वरूपम, निरुपम तेजो विलसित सत्य स्वरूपम, मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे, महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया, नीवे माकु सर्वमया. ఇప్పుడు వెళ్ళాలా మణి దేబాబా సారీ నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే
జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావిధిని సన్నిధి కాదా మేహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహర్ బాబా ప్రేమమయా మానస చోరా మది గై కోరా శాశ్వతమౌని దరిరా నీరా అంజలితోనే మా మనసులు నీకు అంజలితోనే మా మనసులు నీకు హారతి చేశాము నీకు మౌన స్వరూప మేహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే. ధన్యవాదాలు మేహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మనీ నీకు జై బాబా. జై బాబా అండి. సారీ మ్యూట్ లో పెట్టేశాను అనుకున్నాను. జై బాబా. ఓకే 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 సారీ జై బాబా. బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ రోజు కార్యక్రమం ఇంతటితో ముగించుకుందాం అండి. బాబా మన ఈ కార్యక్రమాన్ని ఇలా చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరలా 4:30 సంవత్సరాలు అందరం పాల్గొందాం. అంతవరకు సెలవు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అందరికీ అండి. జై అందరికీ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా.